ఎట్లుందమ్మా మార్పు మార్పు అని కాంగ్రెస్ గెలిపించుకుంది మంచిగుందా? కాంగ్రెస్ గెలిపించి ఏం లేపలేదన్న మీరు రైతు బంధు పడతలేవు ఇప్పుడు 2000 పింఛన్ ఇస్తామంటారు రైతు బంధులు లేవు ఏవి లేవు ఆయన గెలిపించిన ఒక పిరిబాస్ ఒకటి వేసాడు ఆ పిరిబాస్ లేకుండా ఇంకా చాలా మా ఉంటుండే రైతు బంధు వాడు రైతు బంధు వస్తుండే బతులు మింత వేస్తా వేస్తా అని చెప్పి రైతు బంధు వాడు ఉంటుండు ఏ వస్తలేవు మాకు అవి కూడా వస్తలేవు మొత్తం అన్ని బంద్ చేసి పెట్టాడు అన్ని బంద్ చేసినాడు గెలిపించుకుంటే మాకేం లాభం లేదు ఏం లాభం లేదు ఎట్లా రైతు బంధు వల్ల యూజ్ ఉండే నమ్మకం అవసరం పడేదా మంచిగా రైతు బంధు వల్ల రైతు బంధు అప్పుడు ఉండే మరి పండగ వస్తుండే పంట నష్టం కూలీలో ఖర్చు వెళ్ళిపోతుండే అందరికి వెళ్ళిపోతుండే ఖర్చులు వెళ్ళిపోతుండే మరి ఇప్పుడు రాక అప్పులు చేసుకుంటారా అప్పుడు మొత్తం అప్పులు అయిపోతున్నాయి అప్పులు అవుతున్నాయి మరి 7 రోజులు అప్పులు అయిపోతున్నాయి చిన్న చిన్న జీవితాలు ఖరాబ్ అయినా కానీ అప్పులు అయిపోతున్నాయి ఏం లా మనం గెలిచి ఏం లా ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు ఆ బస్సు పెట్టకుండా రైతు బంధు అంటే అయిపోతుండే ఫ్రీ బస్ వల్ల పెట్టకుండా రైతు బంధు వేస్తే మాకు ఉంటుండే మరి ఎందుకు వేస్తలేడట ఏమో ఆడుతూనే వేస్తామని అంటే వేస్తూనే లేడు రాలేవు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేదా మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే మంచిగా వస్తుండే దసరాకు కిస్ చేస్తుండే పంటల మీద కిస్ చేస్తుండే రైతు బంధు పడుతుండే 2000 టైంకి పడుతుండే తీసుకొచ్చి అప్పులు కుళ్ళకి ఖర్చు వెళ్ళిపోతుండే చేనుల పని ఇప్పుడు ఏమి వెళ్ళిపోతలేవు ఈ అప్పులు అయితే ఉన్నాయి పథకాలు ఏవి వస్తలేవు ఏ వస్తలేవు పెరిగి కరెంట్ లేవు మాకేమి లేవు ఎందుకు మరి రేవంత్ రెడ్డి అన్ని ఇస్తున్నాం అంటున్నాడు మీరు ఏం వస్తలేదు రేవంత్ రెడ్డి రమ్మని ఒకసారి నేనే చెప్పు కొడతా అందరేమో కానీ చెప్పు కొడతా అంత ధైర్యం ఉందా ముఖ్యమంత్రి ఏమో కానీ ఏమన్నా కానీ అన్న నేను మాట్లాడతా ఏడవైనా మాట్లాడుతున్నాను ఆయన వేయక ఇంత అప్పులు అవుతున్నాయి మరి ఇంత అప్పులు అయ్యి రైతు బంధు పడితే మేము ఇంత పొట్టగా తింటాము ఇప్పుడు అప్పులు చేసుకొని పిల్లకి అప్పులు చేసి పెట్టడం అవుతుంది తెలుసా మేమే బాధపడకమవుతాము అందుకే కోపాలు ఇప్పుడు మాసులకు అందరికి అంతే కోపాలు లేవు నువ్వు ఎవరిని అడుగు అదే కోపాలు నేను మాత్రం కరెంట్ కొడతాను నువ్వేమో సార్ మా కరెంట్ ఫీర్ లేదు ఈ రైతు బంధు పడతలేవు అది టెన్షన్ ఒక మరి ఏం చేస్తాం అడుగుతాం ఇంకేం ఆడతాం వేస్తాము దసరా కడతాము దసరాకి వేస్తామని చెప్పారు ఇప్పుడు ఏమంటుడు వేయము అంటారు పడ వేస్తే ఎట్లా పడతాం ఏం గిట్ట పడ వేస్తే వేస్తా అంటాడు దసరా కాడేస్తాం దసరాకి అయిపోయారు మరి ఇంకెప్పుడు వేస్తారు ఈ ముసలికి అదే ముసలికి వేస్తలేరు రైతు బంధు ఈ ముసలికి ఆమెకి పడతలేవు ఏం చేస్తాం చెప్పాలా ఎట్లా బతుకుతాం ఈ పిల్లగానికి తెలియదు మరి పింఛన్ రాదు మేమేమిటి మేము బతుకుం సార్ 4000 ఇస్తా అంటున్నాడు టైం పడుతుంది రేవంత్ రెడ్డి ఇస్తలేడు సార్ కాలం మీద పడుతున్నాం వాడు మొన్నటి ఇస్తాను షాబాద్ మండలికి అంది మాకు అందరికి భూమిలో ఇస్తాడు మాకు భూమిలో ఇస్తలేడు ఈ మాట ఇస్తలేడు వాని మీద మొత్తం మా సీతారామపురం పొలం కలిసి మా అంతా రేవంత్ రెడ్డి కానీ చేస్తాం మా పని మాకు కరెంట్ మాపు లేదు రుణమాపు లేదు మాకు 5000 పింఛన్ రాలేదు ఏం లేదు నాయన మాకు ఉపాయం పైసలు రావాలి కొరక మేము పని చేసినాం మేము ఏమిటి మీద బతుకున్నాం నాయన ఈ శాతగంధాన్ని ఏమిటి మీద బతుకున్నాం ఏమిటి మీద అప్పులు చేసుకొని బతకాలి కన్నప్పులు చేసుకొని ఏం బతుకున్నాం సార్ మేము కాదు ఈ పిల్లగాన్ని పట్టుకొని తెలియని పిల్లగాన్ని పట్టుకొని ఏం బతుకు సార్ నేను పింఛన్లు వస్తాయి అంటుండే వస్తలేవు సార్ ఇబ్బంది అవుతుంది కందకులు చేసుకొని తినాలి సార్ శాతగాక చిన్న క్లిప్ ఏం పేరే మోహన్ రెడ్డి ఏం చేస్తుంటారు బాబాయ్ వ్యవసాయం ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పథకాలు వస్తున్నాయా ఏమొస్తలే ఎందుకు వస్తలేవు ఇస్తున్నారటగా ఇయ్యలేరు ఇద్దరకు పింఛన్ అదే 2000 ఉన్నది రైతు బంధు లేదు ఏది లేదు అంటున్నారు ఇండ్లు రాసుకుంటున్నారు అది రాసుకుంటున్నారు ఇండ్లు ఇస్తారా ఇయ్యరా మనకు తెలియదు ఇంకా రైతు బంధు అయితే వస్తలే 10,000 ఇస్తుంటే కేసీఆర్ మేము 15,000 ఇస్తామన్నారు కానీ అన్నారు కానీ ఇద్దరకు లేవు ఒకసారి కూడా వేయలే ఇబ్బంది అవుతుంది మరి ఎట్లుంది ఏం చేస్తున్నాం అప్పులు చేస్తున్నాము వ్యవసాయం చేస్తున్నాం మళ్ళీ అప్పులు చేసుకుంటారా అప్పులు చేస్తున్నాం మరి అప్పులు చేసిందా కాదు ఆ వ్యవసాయంలో ఏం మిగులుతలేదు చేస్తున్నాం మళ్ళీ పంట పండిస్తున్నాం దానికే పెడుతున్నాం మళ్ళా ఇంత పొట్టకి వెళ్తున్నాయి ఇక అంతే అప్పులే
కాదు ఇవి బోనస్ ఇస్తున్నట్టు 500 వస్తున్నాయా? మేము సన్నోడ్లు వేయలే, మాకు తెలియదు. నాకు అన్నోట్లకి ఇస్తానే కదా స్టార్టింగ్. లేదు, సన్నోడ్లకి ఇస్తున్నాడు. ముందు అన్నట్టుకన్నారు కానీ ఎంత సరికి సన్నోడ్లకే ఇస్తామంటే చెప్పారు. పోనీ ఆటికన్నా పడుతున్నాయి అట్నా? ఇస్తున్నారు అంటున్నారు కానీ తెలియదు. మేము అయితే వేయలేరు, మా ఊరి మీద సన్నోడ్లే వేయలేము, మేము అమ్మలేము కూడా. తింటాందుకు వేసుకున్నాం, తింటాందుకు వేసుకున్నాం. ఎట్లుంది పథకాలు అన్నీ వస్తున్నాయా? ఏ వస్తలేవు. ఏ వస్తలేమని నువ్వు అంటున్నావు. కాంగ్రెస్ రాదంటే చెప్తున్నాం కానీ రాంది ఏం చేస్తాం? రాంది రాదంటున్నాం, వస్తే ఎందుకు చెప్పం? ఏ ప్రభుత్వం అయినా మాకు ఒకటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు ఇచ్చినా యాడ్ చేస్తాం, లేకుంటే తిరుగుతాం, అంతే అంతే. వస్తే వచ్చిందంటూ, లేకపోతే రాలేదంట. 500 సిలిండర్ వస్తుందా? పోనీ ఏమో మాకైతే లేదు. మీ ఇంట్లోకి వస్తుంది కానీ మా ఇంట్లో లేదు. లేదు. ఫ్రీ కరెంట్ వస్తుందా? పోనీ ఫ్రీ కరెంట్ అయితే ఉన్నది, కరెంట్ ఉన్నది. అంటే వ్యవసాయం కరెంట్ ఇస్తున్నాడు. ఇంట్లో కరెంటు ఇస్తున్నాడు. ఒక మీటర్కి ఇస్తున్నాడు. 1 మీటర్కి వచ్చింది నాకు, 2 మీటర్లకు రాలేదు. ఇంటికి ఒకటి వచ్చింది. ఫ్రీ బస్ ఎట్లుంది బాబాయ్? ఫ్రీ బస్సా? మేము పోము, మాకు తెలియదు. మేము పోము, టికెట్ పోము. ఇష్టం ఓపెనర్ ఏమున్నది, ఆయన ఎవరు చేయమన్నారు? అది ఇచ్చే ఇదంతా రైతు బంధు అని బంద్ చేసుకున్నాడు. ఉన్న బడ్జెట్ అంతా దానికే ఇస్తున్నాడు. రైతు బంధు వేస్తలేడు. బోనస్ అది ఇస్తాడు. ఏది పింఛని 4000 ఇదివరకు లేవు, అదే 2000 ఉన్నాయి. 4000 వస్తలేవు, 2000 ఇస్తారు. అవే 2000 వస్తున్నాయి. మరి మోసం చేసిండు ఇవన్నీ చూస్తా ఉంటే. ఇక మోసం చేసిందంటే ఇస్తారంట అని వేసినాం ఓట్లు, ఇవ్వలేడు. ఇక ఏం చేస్తాం? మళ్ళీ కిత్తకి ఏం చేస్తామో చేయాలి ఇక మళ్ళీ, అంతే. నిజంగా మార్పు కావాలనుకున్నారు, ఈ పథకాలన్నీ చూసి అనుకున్నారు. పథకాలు కేసీఆర్ గర్వం కోసానికే ఇదంతా చేసినాం. ఆయన కూడా ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. కానీ ఇవి ఏది కోపిని బియ్యము కొలువులు ఇస్తా అన్నాడు. కొలువులు ఆయనే చేసిండు, ఈయన సంతకం పెట్టిండు, అకౌంట్లో వేసుకున్నాడు. మళ్ళీ చేసిండు కేసీఆరే, అకౌంట్లో వేసుకున్నాడు ఈయన. నీకు బాగా తెలిసే ఇవన్నీ చూస్తుంటారా? చూడమా, టీవీ చూస్తూనే ఉంటాం, చూస్తుంటా. ఎట్లా కొడుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం? నీకు ఎట్లా అనిపిస్తుంది ఒక రైతుగా? ఏం రైతు మంచిగా అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తలేదు. రైతు బంధు లేదు, ఏం లేదు, ఏం చేస్తాం? రైతు బంధు వస్తుంటే ఆసర అవుతుండేనా? ఆసర వ్యవసాయానికి ఆసర అవుతుండే, ఆసర అవుతుండే. ఇబ్బంది లేకుండా అప్పు చేయకుంటే మిగతా అప్పులు చేస్తున్నాం, చేయకపోతే తప్ప. వాళ్ళందరూ అంతే, ఇంకేం చెప్తున్నా, అంతే సార్. ఎట్లుంది 1 ఇయర్ పాలన? ఎట్లుంది బాబాయ్? 1 ఇయర్ పాలన ఒట్టిదే ఇది అంతా. చెప్పు బొమ్మడే చెప్తున్నాడు, అసెంబ్లీలో మొత్తం ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటున్నాడు. ఇప్పుడు హరీష్ రావు అడుగుతున్నాడు, సమాధానం ఇస్తలేరు వాళ్ళు. బట్టి గిట్ట హరీష్ రావు అడిగితే సమాధానం ఇస్తలేడు. ఇద్దరు దాకా చూసి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది అసెంబ్లీ సమావేశం? ఏమున్నది, అట్టనే ఒరుకుంటున్నారు. కుక్కలో ఒరుతారు, నక్కలో పోతారు, అంతే. కాదు బాబాయ్, లగచర్లకి ఆటోల చర్చలు పెడుతురు కదా, చర్చలు ఏమనిపిస్తుంది బాబాయ్ వాళ్ళ తరఫున? ఆటోలకైతే చాలా బతికే ఆగం ఉన్నది. అంతేనా? రగచర్లది అయితే మనకు తెలియదు, ఆటోలకైతే ఆగమే ఉన్నది, ఆగమే ఉన్నది. వాళ్ళు పప్పుల బాధనే ఉన్నది కానీ ఏం చేస్తలేరు. ఆ బస్సు ఫ్రీ పెట్టిర్రు, అందులోనే కాడీలు పోతుంటారు. మగోళ్ళకే ఎంత ఎక్కుతాం, లేకుంటే మేము కూడా అందులోనే పోతాం, అంతే అంతే. ఈ ఓవరాల్గా సంవత్సర పాలన రైతులు ఏమనుకుంటారు బాబాయ్? ఇంకేం చెప్పుకోలే, 5 ఏళ్ళ దాకా ఏం చెప్పాం. 5 ఏళ్ళ నాటికి చెప్తాం, అప్పుడు చూపిస్తారంట, అప్పుడే చెప్తాం, అప్పుడే చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పాం.